మా కూటమి నేతలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మా శ్రీకాళహస్తి ప్రజలకి, యావత్ భారతదేశంలో అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలా, చల్లగా ఉండాలా, నిండుగా ఉండాలా, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో, సుఖశాంతితో ఉండాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం. అలానే ఈరోజు చక్కగా ఆర్గనైజ్ చేశాం. కొద్దిగా లేట్ అవుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే మొత్తం కలిపి ఎగ్జిట్ నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఆల్మోస్ట్ 1 hour పడుతుందండి. ఎందుకంటే పీక్ టైం కాబట్టి. మార్నింగ్ అయితే అరౌండ్ 35 to 38 minutes మధ్యలో ఎంట్రీ ఎగ్జిట్ ఉంది. విఐపీ దర్శనం కూడా అరౌండ్ 40 minutes పడుతుంది. కాబట్టి విఐపీ స్లాట్స్ పెట్టాం. ఇది దీంతో ఇంటర్ కాకుండా అట్లనే వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, అట్లనే పిల్లలు ఎవరన్నా ఈ ఫీడింగ్ బేబీస్ ఉంటే, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కూడా విఐపీ దాంట్లో నుంచి తీసుకుంటున్నాం. వీల్ చైర్స్, మెడికేషన్స్ అవన్నీ కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేసాం. శానిటేషన్ ఆల్సో ఈ టాప్ ఆఫ్ ద లైన్, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. శానిటేషన్ బ్రహ్మాండం జరుగుతోంది. కొత్తగా మనకి పాలక మండలి చైర్మన్ కావచ్చు, బోర్డు మెంబర్స్ కావచ్చు, వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు రాత్రంతా కూడా కష్టపడి ఇక్కడే ఉన్నారు, పొద్దున్న పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. డెఫినెట్గా ఇదొక ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాకుండా దాన్ని దేవుడు స్వామి దయ వల్ల ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కాదు, మేము కానీ కూడా చూసుకుంటాం బ్రహ్మాండంగా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. అట్లనే క్యూలో ఉన్న భక్తులందరికీ కూడా వాటర్ బాటిల్స్, పిల్లలకి పాలు, దాని తర్వాత బిస్కెట్స్, అవన్నీ కూడా బిస్కెట్స్ కూడా మా ఫ్రెండ్ సోమ వాళ్ళు ఎవరైతే రమకాంత్, శ్రీకాంత్ ఉన్నారో మా ఫ్రెండ్స్ వాళ్ళకి 1,00,000 ప్యాకెట్లు ఇచ్చారు. పిల్లలందరూ కూడా ఇస్తాను. అట్లనే వాటర్ బాటిల్స్ కూడా మనం సాయి అట్లనే ఆనందన్న వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ కూడా డొనేషన్స్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా 6 లక్షల బాటిల్ వాటర్ బాటిల్స్ బ్యాకప్ పెట్టుకున్నాం. అట్నే ఎంజిఎం, అపోలో అండ్ లోకల్ హాస్పిటల్స్ టుగెదర్ కంబైన్ పెట్టుకొని ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా అవన్నీ కూడా ఇమీడియట్గా తీసుకుని పెట్టుకున్నాం. ఆల్ మెడికేషన్స్, మీకు హార్ట్ అటాక్ వచ్చినప్పటి దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయో అన్ని మెడికేషన్స్ అన్ని కూడా ప్రీ బ్యాకప్ పెట్టుకున్నాం. మేము కూడా ప్రతిసారి రౌండ్ కొడుతున్నాం. ఎవ్రీ 1 hourకి ఒకసారి రౌండ్ కొడుతున్నాం. మేము కూడా ఆదేశించాం, నో పొలిటికల్ పీపుల్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్. అంటే చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, బోర్డు మెంబర్స్ తప్ప వేరే వాళ్ళందరం కూడా ప్రాపర్గా మేము చూడవచ్చు. పక్కన స్వామివారి ఊరేగింపు కూడా పోతుంది. ఎక్కడ కూడా ఏ లైన్కి ఆ లైన్ పోతుందండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. చక్కగా స్వామివారి దేవాలయం బ్రహ్మాండం జరుగుతుంది. గత ఏడాది పోల్చుకుంటే కొన్ని మార్పులు చేసామన్నా. ఎందుకంటే విఐపి రద్దీ లాస్ట్ టైం చూసాం కాబట్టి, లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం పైగా అప్పుడు పాలక మండలి లేదు, ఒంటెద్దులాగా నేనే కష్టపడడం లాస్ట్ టైం. ఈసారి టీం లాగా అందరం ఏర్పడి బేసికలీ ఇక్కడ మొత్తం కూడా విఐపి అనేది ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ పెట్టేశాం. ఇంత ముందర ఏంది, జనాలు వస్తున్నారంటే పక్కన నుంచి ఆపేది, వాళ్ళు పంపించేది, మళ్ళీ వేసేది. అటు కాకుండా ఒక పక్కన నుంచి సామాన్య భక్తులు పోయేటప్పుడే ఒక పక్కన నుంచి వేరే సైడ్ నుంచి విఐపీలు వెళ్ళిపోయి వాళ్ళు కూడా బయట వచ్చే పరిస్థితి ఉంది. దీంట్లో కూడా ఒక విఐపీ రద్దీ తక్కువ ఉంటే దాంట్లో కూడా సామాన్య భక్తులు పంపిస్తున్నాం. అందరూ మా ధ్యేయం ఏంటంటే, ఒక సామాన్య భక్తుడు బయట ఎంటర్ అయిన తర్వాత, లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయట వచ్చే వరకు ఎట్ అ స్పాన్ టైమ్ ఆఫ్ 32 to 35 minutes బయట వస్తే బ్రహ్మాండం చేసిన లెక్క. యూజువల్లీ 2 or 3 hours పడుతుంది. అట్లా 35-30 minutes కుదింపు చేసాం. బట్ ఈ రెస్ట్ పీక్ టైమ్స్ ఉంటాయి కాబట్టి, ఇప్పుడు పీక్ టైం కాబట్టి కొద్దిగా 1 hour పడుతుంది. అదే విఐపీస్కి అయితే ఆల్మోస్ట్ 35-40 minutes పడుతూ ఉంది. ఖాళీ అని దాంట్లో పంపించేస్తాం. లింగోద్భవ దర్శనం టైంలో కరెక్ట్ చెప్పారన్నా, రద్దీ హెవీగా ఉంటుంది. ఇప్పటికే దగ్గర క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. విఐపీ దగ్గర తగ్గిస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే విఐపీ దాటి ఉంటేనే నీకు అన్ని ఇష్యూస్ జరిగేది. నాకున్న అవగాహన ప్రకారం మేము అందరం కూడా రిక్వెస్ట్ చేసేదంటే లిమిటెడ్గా విఐపీస్ వచ్చినా ఒకవేళ వాళ్ళ వెనకాల 10 గన్మెన్లు, 10 పోలీసు వాళ్ళు, వాళ్ళ మనుషులు 10 వాళ్ళు హడావిడి లేకుండా సింపుల్గా వాళ్ళ ఫ్యామిలీ రావాలి, దర్శనం పోవాలి. మిగతా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరం కూడా బయట ఆపేస్తాం. వాళ్ళకి విఐపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత మాది. స్వామివారు ఉన్నారు, మేమున్నాం. ఎవరు ఎంత పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ ఇస్తాం. అంతేగాని వాళ్ళతో పాటు 100% ఎక్కువ గన్మెన్లు, ఎక్కువ వాళ్ళతో పాటు హడావిడి ఉంటే మేము అలౌ చెయ్యం. దయచేసి ముందుగానే విఐపీస్ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం, మన స్వామి పండగ, మన పండగ బాగా చేసుకోవాలా. మీరు రండి, స్వామివారి దర్శనం చేసుకోండి, కానీ పక్కన హడావిడిగా వచ్చి అవన్నీ చేయకపోతే బాగుంటుందని చెప్పి మన వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను. అలానే
పాసెస్ కూడా అందరు కూడా అలో చేసాం. ఆన్ డ్యూటీ ఇటు జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, అటు మేము కలిసి కూటమి ప్రభుత్వంలో కొంతమందిని ఎంపీ వేసుకొని వాళ్ళు కూడా డ్యూటీ పాస్ చేసాం, అందరూ పెట్టాం. ఎప్పుడు లేని విధంగా మీ ప్రెస్ వాళ్ళకు కూడా బయట కూడా ఒక ప్రెస్ ప్రాంగణం ఏర్పాటు చేసి అన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తాం. రథోత్సవంలో కూడా ఈ రోపు వెళ్ళి రథోత్సవానికి సంబంధించి కూడా ఈ రోపే కావచ్చు, జరిగేటప్పుడు యూజువల్గా పెప్పర్ సాల్ట్ వేస్తాం, అంటే ఉప్పు గనెలు, దాని తర్వాత మిరియాలు వేసి కొడతా ఉంటారు స్వామివారికి. చక్కగా ఊరేగింపు జరుగుతుంది. అది కూడా పడకుండా కళ్ళల్లో పడకుండా అవి కూడా కొద్దిగా బ్యాచెస్ తయారు చేస్తాం. క్యాప్స్ కూడా మన క్యాప్స్ ఇస్తున్నాం, కూటమి క్యాప్స్, టీ షర్ట్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం.